అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనోటేషన్స్ చూద్దాం। ఇవి 2024 కి సంబంధించి ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే, కంపల్సరీగా ఇవే వస్తాయని కాదు, జస్ట్ నా గెస్ అన్నమాట। మామూలుగా వేరే సబ్జెక్ట్స్ లో ఎలాగైతే గెస్ పేపర్స్ ఉన్నాయో ఇది కూడా అలాగే। ఇప్పుడు మామూలుగా పోయట్రీలో 5 లెసన్స్, ప్రోజ్ లో 5 లెసన్స్ ఉన్నాయి కదా, అలాగే షార్ట్ స్టోరీస్ 5 ఉన్నాయి। మీరు అసలు ఎక్కడ మిస్ అవ్వకోకుండా కంపల్సరీగా అన్ని అటెంప్ట్ చేయాలనుకుంటే 3 లెసన్స్ కంప్లీట్ గా, ఇక్కడ ఏవైనా 3 లెసన్స్, దీంట్లో కూడా ఏదైనా 3 లెసన్స్ కంప్లీట్ గా ప్రిపేర్ అయినట్టయితే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలరు అనమాట। ఇంకోటి ఏంటంటే మామూలుగా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏ అనోటేషన్ ఇచ్చినా సింగిల్ ఆన్సర్ అని ఉన్నాయి కదా, అలాంటివి ప్రిపేర్ అవ్వండి, మీకు ఈజీగా ఉంటుందన్నమాట। మీరేంటంటే ఒకసారి మొత్తం సారాంశం అంతా 1-2 సార్లు బాగా చదివినట్టయితే అప్పుడు మీకు ఎక్కడ ఏ ఆన్సర్ రాయాలి, ఏ క్వశ్చన్ అడిగినప్పుడు ఏది రాయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది। ఇప్పుడు మనం చూద్దాం। ఫస్ట్ లెసన్ వచ్చేసి పోయట్రీ నుంచి గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టీఎస్ నుంచి ఏ క్వశ్చన్స్ అనోటేషన్స్ ఇంపార్టెంట్ చూద్దాం। దీంట్లో వచ్చేసి మొత్తంగా 4 క్వశ్చన్లు 4 అనోటేషన్స్ ఉన్నాయి। సో ఇక్కడ సెకండ్ది అలాగే 4th నేను ఇక్కడ పెన్సిల్ తో టిక్ పెట్టాను కదా, ఇది చూసుకోండి। నెక్స్ట్ అనోటేషన్స్ లో వచ్చేసి సెకండ్ది అలాగే 3rd ఇక్కడ చూడండి కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, ఇదన్నమాట అనోటేషన్స్ కి। నెక్స్ట్ లెసన్ చూద్దాం। నెక్స్ట్ వచ్చేసి ఆన్ ది గ్రాస్ ఓఫర్ అండ్ క్రికెట్ నుంచి అనోటేషన్స్ అలాగే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏవనేది చూద్దాము। దీంట్లో కూడా 4 అనోటేషన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి। అనోటేషన్స్ లో వచ్చేసి ఫస్ట్ది అలాగే 4th నెక్స్ట్ క్వశ్చన్స్ కి వచ్చేసరికి సెకండ్ది తర్వాత 4th నెక్స్ట్ 3rd చూద్దాం। హిరోషిమా చైల్డ్ నుంచి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఏవి అంటే ఫస్ట్ అనోటేషన్ అలాగే 4th అనోటేషన్। నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ది అలాగే 3rd నెక్స్ట్ 4th లెసన్ అవేక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనోటేషన్స్ చూద్దాం। అనోటేషన్స్ వచ్చేసి ఫస్ట్ది తర్వాత 4th క్వశ్చన్స్ లో ఫస్ట్ది తర్వాత ఇక్కడేమో 3rd ఓకే। మామూలుగా నేనైతే అన్ని లెసన్స్ నుంచి చెప్తున్నాను, మీరైతే మామూలుగా అన్ని ప్రిపేర్ అవ్వాలనుకుంటే 3 లెసన్స్ కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వండి। చాలా మంది అడుగుతున్నారు అనమాట ఇంపార్టెంట్ అనేసి, అందుకోసం ఈ వీడియో। నెక్స్ట్ 5th ఫియర్ నుంచి అనోటేషన్స్ వచ్చేసి ఫస్ట్ది తర్వాత 4th క్వశ్చన్స్ లో ఫస్ట్ది నెక్స్ట్ ఓకే, దీంట్లో 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి। ఫస్ట్ది ఒకటే మామూలుగా వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది పోయం ఫియర్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం। నెక్స్ట్ వచ్చేసి 6th హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ లో అనోటేషన్స్ వచ్చి సెకండ్ది తర్వాత 4th కూడా। నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 3rd and 4th 3rd అలాగే 4th నెక్స్ట్ 7th లెసన్ ద అవేకింగ్ ఆఫ్ ఉమెన్, దీని నుంచి ద అవేకనింగ్ ఆఫ్ ఉమెన్ నుంచి annotations అలాగే
క్వశ్చన్స్ యానటేషన్స్లో సెకండ్ది చూడండి, ఇక్కడ టిక్ పెట్టున్నాను నేను. తర్వాత ఫోర్త్ది టిక్ పెట్టినాను కదా. నెక్స్ట్ క్వశ్చన్స్లో వచ్చేసి ఇది ఫోర్త్ కాదు, ఇది ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చిన సి ఉండాలి, థర్డ్ అని. మీరు క్వశ్చన్ చూసుకోండి, నెంబర్ కాదు. అందుకే నేను ఇక్కడ కొంచెం సేపు ఆపుతున్నాను వీడియో, మీరు క్వశ్చన్ చూసుకుంటారనే ఉద్దేశంతో. చూసుకొని నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకుంటారని. క్వశ్చన్స్లో వచ్చి ఇది సెకండ్ది, అలాగే థర్డ్. నెక్స్ట్ 8th సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. దీని నుంచి క్వశ్చన్స్ అనోటేషన్స్ చూద్దాం. అనోటేషన్స్ లో ఫస్ట్ది అలాగే సెకండ్ది. క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది, నెక్స్ట్ ఫోర్త్ది, నెక్స్ట్ ద రిలీజియన్ ఆఫ్ ది ఫారెస్ట్. దీంట్లో అనోటేషన్స్ క్వశ్చన్స్ చూస్తే అనోటేషన్స్ నుంచి సెకండ్ది అలాగే థర్డ్ది చూసుకోండి, క్వశ్చన్ చూసుకునే వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే థర్డ్ వన్ అలాగే ఫోర్త్ది, దాని కంటిన్యూషన్ గా ఫోర్త్. లాస్ట్ది గిల్టీ 1 act ప్లే. దీని నుంచి అనోటేషన్స్ క్వశ్చన్స్ చూద్దాం. అనోటేషన్స్ లో ఫస్ట్ది, తర్వాత సెకండ్ది అనోటేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది, తర్వాత థర్డ్ది. ఇవి నెక్స్ట్ ఇంకొన్నవి షార్ట్ స్టోరీస్ కాబట్టి ఏవైనా 3 మీకు ఏవైనా 3 ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. అది కూడా ఎలా ప్రిపేర్ అవుతారు అంటే, మనం మామూలుగా సమ్మరీ మొత్తం చదువుకోండి. అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు సమ్మరీ అనేది 1కి 2 సార్లు చదివినట్టయితే ఏ క్వశ్చన్ ఇస్తే ఏ ఆన్సర్ రాయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. జస్ట్ ఒక స్టోరీ లాగా చదువుకోండి, అప్పుడు మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఇవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వీడియోస్లో మనం మామూలుగా వీడియోస్ కంటిన్యూస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఈ షార్ట్ స్టోరీస్లో ఫస్ట్ చెప్పుకున్నాము, దానికి సంబంధించి ప్యాసేజెస్ కూడా చెప్పుకున్నాం. తర్వాత లెసన్స్ మనం కంటిన్యూ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.